ఏపీలో ఎల్లో గ్యాంగ్ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద దుష్ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తుంది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ చంద్రబాబు, లోకేష్ ప్రతి సమావేశంలోనూ రంకెలేస్తున్నారు. పచ్చమంద చేసేదంతా బురద రాజకీయమని కేంద్ర ప్రభుత్వమే పలుసార్లు అంకెలతో సహా రుజువు చేసింది. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబడగలిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టడీ గ్రూప్ తాజాగా మరోసారి ఏపీ సాధించిన ప్రగతి గురించి వెల్లడించింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై ఓ లుక్కేద్దాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో జోడు గుర్రాల మీద పరుగులు తీస్తోంది. 2014 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సాగించిన పాలన కంటే వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఏపీ గ్రోత్ పరుగులు పెడుతోందని స్వయంగా కేంద్రమే వెల్లడించింది. పార్లమెంటు సాక్షిగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి గురించి అనేకసార్లు ఎంపీల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు పాలనలో 5 ఏళ్ల పాటు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే. వైఎస్ జగన్ వచ్చాక 2.21 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని గత డిసెంబర్ 21న కేంద్ర కార్మిక శాఖ మంత్రి రాజ్యసభలో స్వయంగా చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సాధించిన అభివృద్ధి ఒక ఎత్తైతే, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఈ 5 ఏళ్ల కాలంలో సాధించిన అద్భుత ప్రగతితో దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన రాష్ట్రం నిలిచింది. కోవిడ్ మహమ్మారి కారణంగా జగన్ అధికారంలో వచ్చిన మరుసటి సంవత్సరమే 2020లో దేశం లాకౌట్ కు గురైంది. అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. అయినప్పటికీ రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి, ప్రజల తలసరి ఆదాయం, అభివృద్ధిలో పరిశ్రమల వాటాల విషయంలో ఏపీ గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు భారత ఆర్థిక రంగంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ గ్రూప్ తాజాగా జరిపిన పరిశోధనలో తేటతెల్లమైంది. విజనరీ అంటూ డప్పు కొట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న చివరి సంవత్సరం 2018-2019లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 8,73,000 కోట్లు కాగా 2022-23లో 13,17,000 కోట్లకు పెరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4 ఏళ్ల కాలంలో 50% పెరుగుదల సాధించింది. ఇందులో ఒక సంవత్సరం కోవిడ్ కారణంగా సర్వ వ్యవస్థలు స్తంభించిపోయాయి. అంటే 3 ఏళ్లలోనే 50% వృద్ధి సాధించినట్లు చెప్పవచ్చు. ప్రజల తలసరి ఆదాయం 2018లో 1.54 లక్షల రూపాయలుగా ఉంటే 2022-23లో 2.19 లక్షలకు చేరింది. అదేవిధంగా స్థూల ఉత్పత్తిలో పరిశ్రమల వాటా 2019లో 22.04% ఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 23.36% పెరిగింది. ఒక రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని చెప్పడానికి స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, పరిశ్రమల వాటానే సూచికలుగా తీసుకుంటారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి 16%గా నిర్ధారించారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 17% పెరుగుతుందని స్టేట్ బ్యాంక్ గ్రూప్ అధ్యయనంలో తేలింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థికంగా సాధించిన ప్రగతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబడగలిగింది. దశాబ్ద కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటే గుజరాత్, కర్ణాటక, అస్సాం తరువాత 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచినట్లు స్టేట్ బ్యాంక్ గ్రూప్ స్టడీ తెలిపింది. అయితే తలసరి ఆదాయం పెరుగుదల అనేది రాష్ట్రం మొత్తం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే ఏపీలో 30% ఎక్కువగా ఉంది. ఈ రంగంలో దేశ ఆర్థిక అభివృద్ధికి సారథులుగా ఉన్న గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చేరింది. గడిచిన దశాబ్ద కాలంగా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే తగ్గిపోయింది. అదే సమయంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు దగ్గరగా ఏపీ తలసరి ఆదాయం పెరిగింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయం, సేవా రంగాల్లో వృద్ధి బాగా పెరిగింది. అదేవిధంగా పరిశ్రమలతో వ్యవసాయం, అనుబంధ రంగాలతో కనెక్టివిటీ పెరిగింది. ఒకదానికి మరొకటి సహకరించుకుంటూ అభివృద్ధి పథాన సాగుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, ఫిషరీస్, ఆక్వాకల్చర్, టూరిజం రంగాలు దూసుకుపోతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలతో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతూ రాష్ట్రాన్ని దేశంలోని టాప్ 5 రాష్ట్రాల సరసన నిలిపాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ యుగంలో అందివస్తున్న అన్ని అవకాశాలను వినియోగించుకోగలుగుతున్న రాష్ట్రాలే అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయని స్టేట్ బ్యాంక్ రీసెర్చ్ గ్రూప్ అభిప్రాయపడింది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్న కబోదుల్లా మారిన పచ్చమంద నిరంతరం రాష్ట్రం ధ్వంసమవుతోందంటూ నానా రచ్చ చేస్తోంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కూడా పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఉపాధి అవకాశాలు లేవని, ఉద్యోగాలు రావడం లేదంటూ శోకాలు పెడుతున్నారు. తమ సామాజిక వర్గం అధికారంలో లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందరాదనే దుష్ట ఆలోచనలతోనే గడిచిన 5 ఏళ్ల కాలంగా ఎల్లో గ్యాంగ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్ని అడుగడుగునా అడ్డుకుంటోంది. ఇన్ని ఆటంకాల మధ్యన కూడా రాష్ట్రాన్ని వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలపడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విజయం సాధించింది.